హలో ఫ్రెండ్స్, నిన్న ఆల్రెడీ మనం క్లాస్ కోసం అలాగే వేరియబుల్ కోసం నిన్న మాట్లాడుకున్నాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ కెన్ స్టోర్. అంటే ఒక వేరియబుల్లో మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో అది ఏ టైప్ అనేది మనం ఈ డేటా టైప్ బట్టి మనం డిసైడ్ అవుతాం. అంటే మనం ఒకవేళ ఒక ఇంటిజర్ డేటా టైప్ స్టోర్ చేయాలనుకుంటే మనం నిన్న ఆల్రెడీ డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసి వేరియబుల్లో ఒక ఇంటిజర్ని స్టోర్ చేసాం. అలాగే మనకి డేటా టైప్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటంటే ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. ఇందులో మనకి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, డబుల్, క్యారెక్టర్ అండ్ బూలియన్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇందులో మనకి బైట్, ఇక్కడ మనం చూసుకుంటే బైట్ అనేది 1 బైట్ని స్టోర్ చేస్తుంది. 1 బైట్ ఆఫ్ అంటే ఒక బైట్లో ఎంత అయితే డేటా ఉంటుందో అంత డేటా బైట్ స్టోర్ చేసుకోగలదు. అలాగే మనకి షార్ట్ అనేది 2 బైట్స్, అలాగే ఇంటిజర్ అనేది 4 బైట్, అలాగే లాంగ్ అనేది 8 బైట్స్ అండ్ ఫ్లోట్ అనేది 4 బైట్, అలాగే డబుల్ అనేది 8 బైట్స్, అలాగే క్యారెక్టర్ అనేది 2 బైట్స్, బూలియన్ అనేది 1 బైట్. ఇలా అంటే ఇంత వాల్యూ ఆఫ్ స్టోరేజ్ మాత్రమే స్టోర్ చేసుకోగలము. మనకి ఇంతకీ ఈ బైట్, లాంగ్ డేటా టైప్ ఎందుకంటే ఇప్పుడు మనకి బైట్ అనేది 1 బైట్ ఆఫ్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంటైనర్ తీసుకుంటే ఆ కంటైనర్లో మనం వాటర్ పోసామనుకోండి, ఆ వాటర్ అనేది ఆ కంటైనర్ అయితే ఓన్లీ 20 ml ఆఫ్ వాటర్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. అలాంటప్పుడు మనం ఒక 30 ml దానిలో పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ కింద పడిపోతాయి. ఆ కింద పడిపోకుండా ఉండడం కోసం మనం ఆ 30 ml అనేది ఒక 50 mlలో స్టోర్ చేసుకుంటే మనకి వాటర్ అనేది వేస్టేజ్ ఉండదు. అలాగే వాటర్ మనకి గ్యాప్ మిగులుతుంది. సో మనం ఒక కంటైనర్లో స్టోర్ చేయాలనుకుంటే ఎంత అయితే అది స్టోర్ చేసుకోగలదో కెపాసిటీ, ఆ కెపాసిటీ ఆఫ్ లిక్విడ్ మాత్రమే మనం స్టోర్ చేయగలం. ఇక్కడ మనకి సేమ్ అంతే. బైట్ అనేది కూడా ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, కానీ ఇది ఓన్లీ 128 వరకు మాత్రమే. అంటే మనకి బైట్ అనేది -128 నుండి 127 వరకు మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎందుకంటే ఇక్కడ -128 నుంచి స్టోర్ చేసుకుంటుంది, కానీ 127 వరకు మాత్రమే ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మనకి 0 కూడా ఒకటి యాడ్ ఉంటుంది. సో మొత్తం 128 స్టోర్ చేసుకుంటుంది. అదే మనం షార్ట్ తీసుకుంటే షార్ట్ 32,000 వరకు మనకి వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. 32,767 వరకు. అలాగే ఇంట్ అనేది 2 బిలియన్ వరకు. అలాగే లాంగ్ అనేది 2 బిలియన్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటే లాంగ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. లాంగ్ ఎప్పుడు కూడాను మనం లాంగ్ డిక్లేర్ చేసినప్పుడు లాస్ట్లో ఎల్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ అది ఇంటీజర్ రేంజ్లో ఉంటే ఎల్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇంటీజర్ రేంజ్ దాటి ఉంటే అంటే 4 బైట్ కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీగా లాంగ్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఎల్ అనేది పెట్టాలి. లైక్ లాంగ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చాం, దాని ఎండ్లో ఎల్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ లాంగ్లో ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక ఫ్లోట్కి వస్తే ఫ్లోట్ అనేది డెసిమల్ వాల్యూలో ఉండే వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే 1.2 లైక్ దట్, 0.1, 0.2, 1.1 లైక్ దట్.
ఇలాంటి వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అలాగే డబల్ అనేది మనకి ఫ్లోట్ కంటే ఎక్కువ వాల్యూస్, ఫ్లోట్కి ఒక 8/8 డిజిట్స్ వరకు స్టోర్ చేసుకుంటే 8 డిజిట్ కంటే ఎక్కువ ఉండేది డబుల్లో స్టోర్ చేసుకుంటుంది. అలాగే క్యారెక్టర్ అనేది మనకు తెలుసు, క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడాను క్యారెక్టర్ వాల్యూస్ని ఇలా డిక్లేర్ చేసుకోవాలి సింగిల్ కోట్స్లో. బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్, అది మనకు తెలుసు. సో మనం ఒకసారి ఆ కోడ్లో చూసుకుందాం. కోడ్లో మనం చూసుకున్నట్టయితే నేను ఇక్కడ బైట్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. బైట్ బి ఈక్వల్ టు ఏదైనా ఒక నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 127 వరకు రేంజ్ చెప్పాం కాబట్టి 127 స్టోర్ చేద్దాం. అలాగే షార్ట్ అనేది లెట్స్ టేక్ 32,000 int value int equal to, let's take random number, and long l equal to, I just taking a random number. That's it. Like this we can store. If I ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బైట్ అనేది 127 వరకు. ఒకవేళ నేను 128 ఇస్తే మనకి ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది, ఎందుకంటే ఇది 127 వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలదు దాని వాల్యూ. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ షార్ట్లో మనం 32,000 వరకు ఇచ్చాము, ఇప్పుడు మనం 38,000 ఇచ్చాను అనుకోండి, ఇది స్టోర్ చేసుకోదు, ఎందుకంటే ఇది 32,767 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 32,767 ఆ వాల్యూమ్ వరకు మాత్రమే ఇది స్టోర్ చేసుకోగలదు. అలాగే బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ ఫ్లోట్ అనేది మనకి డెసిమల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంది, అంటే 1.1 లైక్ దిస్. ఇక్కడ 7 ఇస్తే ఇది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఇది ప్రింట్ చేసాం అనుకోండి, మనం ఏ వాల్యూ కావాలన్నా ఆ వాల్యూ అలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టే 127 ప్రింట్ అయింది మనం బి వాల్యూ. మనం డిఫాల్ట్ వాల్యూ మనం తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూ కూడా ప్రింట్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే దీని డిఫాల్ట్ వాల్యూస్ మొత్తం ఇప్పుడు ప్రింట్ అవుతాయి.
ఇప్పుడు మనం చూసుకున్నట్టే బైట్ 0, షార్ట్ 0, ఇంట్ 0, లాంగ్ 0. ఇక్కడ ఫ్లోట్ చూసుకుంటే 0.0 వచ్చింది. అలాగే డబుల్ 0.0. క్యారెక్టర్ అనేది నల్. ఇక్కడ క్యారెక్టర్కి ఏ వాల్యూ లేదు. అలాగే ఫాల్స్ అనే బూలియన్కి ఫాల్స్ అనేసి వచ్చింది డిఫాల్ట్ వాల్యూ. ఇవి మనకి డేటా టైప్స్ అండ్ వాటి డిఫాల్ట్ వాల్యూస్ ఇప్పుడు చూసాం. ఇప్పుడు మెథడ్స్ గురించి చూద్దాం. మెథడ్ అంటే ఏంటి? మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయాలంటే మనకి ఒక మెథడ్ కావాలి జావాలో. అంటే ఒకవేళ మనకి ఏదైనా వర్క్ చేయాలనుకున్నాం అనుకోండి రియల్ లైఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలనుకున్నామంటే మనం స్విచ్ అనేది ఆన్ చేయాలి. దాన్ని ఒక యాక్షన్ అనమాట. ఆ యాక్షన్ని మనం కోడ్ రూపంలో రాసేటప్పుడు ఒక మెథడ్లో రాస్తాం. అంటే మనకి దానివల్ల ఏంటంటే సింపుల్ యాక్షన్, మనం మరీ ఎక్కువగా కోడ్ రాయాల్సిన అవసరం ఉండకుండా రీయూజబిలిటీ, మన కోడ్ రీయూజబిలిటీ కూడాను మన మెథడ్ ద్వారా మనం అచీవ్ చేయవచ్చు. సో మనం మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి మెథడ్, ఇక్కడ స్విచ్ అనేది ఒక మెథడ్ తీసుకున్నాం అనుకోండి. ఇది మనం ఆన్ చేస్తున్నాం. ఆ యాక్షన్ మనం ఇక్కడ చెప్పాం. ఇప్పుడు ఇందులో మనం యాక్షన్ ఏంటి, నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే ఏమవుతుంది, ఫ్యాన్ అనేది తిరుగుతుంది. ఇక్కడ మనం ఫ్యాన్ స్విచ్ అనేది ఆన్ చేసాం. అలాగే మనం ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలనుకున్నాం అనుకోండి, దానికి మనకి ఇంకో మెథడ్ కావాలి. ఇది మనకి ఇందులో మనం స్విచ్ ఆఫ్కి ఏదైతే కోడ్ కావాలో ఆ కోడ్ అనేది మనం రాసుకుంటాం. ఇక్కడ మనం కామెంట్ పెట్టుకున్నాం. ఫ్యాన్ ఇది అనేది మన కోడ్ అనుకుంటే మనం డైరెక్ట్గా ఒకవేళ నేను ఇప్పుడు స్విచ్ ఆన్ చేయాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా నేను స్విచ్ ఆన్ అనే మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. కాల్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఇక్కడ మనం చూసుకునే స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అనేది మనకు రన్ అయింది. ఒకవేళ నేను స్విచ్ ఆఫ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటా. కాల్ చేసుకుంటే ఇప్పుడు నేను రన్ చేస్తే స్విచ్ ఆఫ్ అనేది నాకు రన్ అవుతుంది. ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ ఇదనమాట. ఇది అనేది యూజర్ డిఫైన్డ్ మెథడ్. మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ మెథడ్ అండ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ప్రీ డిఫైన్డ్ మెథడ్ అంటే ఆల్రెడీ మనకి జావా లైబ్రరీస్లో ఉండే మెథడ్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది వాడుతున్నాం, అది కూడా ఒక మెథడ్ టైప్ అనమాట. అలాగే math.square అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకో మెథడ్. దానిలో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అలాగే మనకి మెథడ్ డిక్లరేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ డిక్లరేషన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎనీ ఆర్గ్యుమెంట్, వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్ మనం ఇక్కడ మెథడ్ డిక్లేర్ చేసుకున్నాం. అలాగే ఆర్గ్యుమెంట్స్తో అలాగే రిటర్న్ టైప్స్తో ఇలా మెథడ్ డిక్లేర్ చేసుకుంటాం. అది నెక్స్ట్ టైం చూద్దాం.